ఢిల్లీలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్నారు. కాసేపటి క్రితమే పార్లమెంట్ హాల్లో ప్రధాని మోదీతో పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు. రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై దాదాపు అరగంట పాటు చర్చించారు. అనంతరం పవన్తో ఏపీ బీజేపీ అధ్యక్షురాలు ఎంపీ పురంధేశ్వరి, టీడీపీ ఎంపీలు లావు శ్రీకృష్ణ దేవరాయలు, మాగుంట శ్రీనివాసులు రెడ్డి సమావేశమయ్యారు. భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ను ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనతో పలు అంశాలపై చర్చించారు. పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ఆయన బిజీ షెడ్యూల్లో ఉన్నప్పటికీ సమయం కేటాయించడంపై ఉపరాష్ట్రపతికి పవన్ కళ్యాణ్ ధన్యవాదాలు తెలిపారు. పరిపాలనాపరమైన అంశాల్లో ఉపరాష్ట్రపతి తెలియజేసిన అంశాలను కృతజ్ఞతలు తెలుపుతూ ట్వీట్ చేశారు. బంగ్లాదేశ్లో జరుగుతున్న పరిణామాలపై స్పందించారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఇస్కాన్ బంగ్లాదేశ్ పూజారి చిన్మయ్ కృష్ణదాస్ను అక్కడి పోలీసులు నిర్బంధించడాన్ని ఖండించారు. దీనిపై కలిసికట్టుగా పోరాడదామని పిలుపునిచ్చారు. హిందువులపై అఘాయిత్యాలను ఆపాలని యునాస్ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని కోరారు. బంగ్లాదేశ్ ఏర్పాటు కోసం భారత సైన్యం రక్తం చిందించిందని గుర్తు చేశారు. హిందువులను లక్ష్యంగా చేసుకున్న తీరు తీవ్రంగా కలిచివేస్తుందన్నారు పవన్. అదానీ ఒప్పందం అంశంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. గత ప్రభుత్వం అవకతవకలకు పాల్పడిందని ఆరోపించారు. అదానీ సోలార్ ప్రాజెక్టు విషయం చంద్రబాబు పరిశీలిస్తున్నారని తెలిపారు. అంతర్జాతీయ స్థాయిలో ఏం జరిగింది అన్నది తెలుసుకోవాలన్నారు. మరింత లోతుగా అధ్యయనం చేశాకే నిర్ణయం తీసుకోవాలని పవన్ తెలిపారు. ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ సాయంత్రం స్వగ్రామమైన నారవారిపల్లెకు వెళ్లనున్నారు. రేపు జరిగే తమ్ముడు రామ్మూర్తి పెద్దకర్మ కార్యక్రమంలో పాల్గొనున్నారు. సాయంత్రం 5:25 గన్నవరం ఎయిర్పోర్ట్ నుండి తిరుపతి వెళ్లి అక్కడి నుండి నారవారిపల్లెకు సీఎం చంద్రబాబు వెళ్లనున్నారు. కడప జిల్లా రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టు వద్ద పోలీసులు అప్రమత్తమయ్యారు. నేడు ఆర్టీపీసీకి వస్తానని ఎస్పీకి తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి లేఖ రాశారు. దీంతో ఆర్టీపీపీ వద్ద పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. వారం రోజులుగా ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి మధ్య ఫ్లై యాష్ వార్ కొనసాగుతుంది. మాజీ ఎమ్మెల్యే వంశీ అనుచరుల మోసాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. గన్నవరం సమీపంలో నిర్మించిన చంద్రిక అయోధ్య భవన నిర్మాణ కార్మికులకు వల్లభనేని వంశీ అనుచరుడు గుర్రం నాని 4 కోట్ల రూపాయలు ఎగ్గొట్టారని ఆరోపణలొచ్చాయి. దీంతో భవన నిర్మాణ కార్మికులు పురుగుల మందు డబ్బాతో రోడ్లపై ఆందోళనకు దిగారు. డబ్బులు ఇవ్వమని ప్రశ్నిస్తే దిక్కున్న చోట చెప్పుకోమన్నారు. కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కార్మికుల చేతిలో పురుగుల మందు డబ్బాను స్వాధీనం చేసుకున్నారు. తమకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు. విజయపాల్ అరెస్టుపై ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు స్పందించారు. విజయపాల్ పాపం పండిందన్నారు. అసలు కుట్ర చేసింది సునీల్ కుమార్ అని ఆరోపించారు. ఇప్పటికే కేసు ఆలస్యమైందన్నారు. ఇక పివి సునీల్ కుమార్ కు లుకౌట్ నోటీసులు ఇవ్వాలని కోరారు. గత ప్రభుత్వం పంచాయతీలను నిర్వీర్యం చేసిందని ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ ఆరోపించారు. మీ ఇంటికి మీ ఎమ్మెల్యే కార్యక్రమంలో నారాయణపురం పంచాయతీలో ఇంటింటికి వెళ్లి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పంచాయతీల పట్ల కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని ఎమ్మెల్యే దగ్గపాటి వెంకటేశ్వర ప్రసాద్ తెలిపారు. ఒంగోలు జీజీహెచ్లో ఏపీ సిఐడి మాజీ అదనపు ఎస్పీ విజయపాల్ కు వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం గుంటూరు కోర్టులో హాజరుపరచనున్నారు పోలీసులు. రఘురామకృష్ణంరాజును కస్టడీలోకి వేధించిన కేసులో విజయపాల్ ను అరెస్ట్ చేశారు. తెలంగాణ సచివాలయంలో మంత్రి సీతక్క అధ్యక్షతన మిషన్ భగీరథ బోర్డు సమావేశం జరిగింది. ఆర్వో ప్లాంట్లు, బోర్ నీళ్ల మీద ప్రజలు ఆధారపడకుండా చూడాలని మంత్రి సీతక్క అధికారులకు ఆదేశించారు. అలాగే మిషన్ భగీరథ నీళ్ల నాణ్యతను ప్రజలు వివరించేలా సదస్సులు నిర్వహించాలని, విధిగా మిషన్ భగీరథ నీళ్లను వినియోగించేలా డ్రైవ్ నిర్వహించాలని సూచించారు. అవగాహన కల్పించాలని మంత్రి సీతక్క అధికారులకు తెలిపారు. నారాయణపేట జిల్లా మాగనూర్ జెడ్పీ హైస్కూల్లో ఫుడ్ పాయిజన్ ఘటనపై తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. అధికారులు నిద్రపోతున్నారని ప్రశ్నించింది. పాఠశాలలో ఫుడ్ పాయిజన్ చాలా తీవ్రమైన అంశమన్నారు హైకోర్టు సీజే జస్టిస్ అలోక్ కారాదే. ఇక భోజనం వికటిస్తే అధికారులు ఏం చేస్తున్నారు? పిల్లలు చనిపోతే తప్పు స్పందించరా అంటూ అధికారుల నిర్లక్ష్యానికి ఇది నిదర్శనమన్నారు. వారంలో కౌంటర్ వేస్తామన్న ప్రభుత్వ న్యాయవాదిపై ఉన్నత న్యాయస్థానం ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది.
రుణమాఫీ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ బాధిత గ్రామాల ప్రజలు నిరసనకు దిగారు. నిరసనకు దిగిన యువకులను పోలీసులు అరెస్ట్ చేయడంతో ఉద్రిక్తత మొదలైంది. పోలీసులకు వ్యతిరేకంగా మహిళలు ఆందోళనలు చేపట్టారు. పోలీసులకు మహిళలకు మధ్య వాగ్వాదం పెరగడంతో అధికారుల వాహనాలపై రాళ్లు రువ్వారు. యువకులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ పురుగుల మందు డబ్బాలతో నిరసనకు దిగారు. నారాయణపేట జిల్లా మాగనూరులోని జిల్లా పరిషత్ పాఠశాల పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించారు. నిన్న పాఠశాలలోని ఫుడ్ పాయిజన్ కారణంగా 29 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు 144 సెక్షన్ను అమలు చేశారు. జగిత్యాల జిల్లా రాయకల్ మండలం అల్లిపూర్ గురుకుల పాఠశాలలోని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తనిఖీ చేశారు. పిల్లలకు అందించే ఆహార నాణ్యత ప్రమాణాలకి అనుగుణంగా లేకపోవడంతో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మెనూ ప్రకారం నాన్ వెజ్ పెట్టడం లేదని జీవన్ రెడ్డి విద్యార్థులు చెప్పారు. విద్యార్థుల ముందే టీచర్లను నిలదీశారు. బీఆర్ఎస్ నేతల అరెస్టులపైన ఎమ్మెల్సీ కవిత స్పందించారు. ప్రభుత్వం చేసిన తప్పులను ప్రజలు తిరగబడతారనే భయంతో ప్రభుత్వ పెద్దల్లో వణుకు పుడుతుందని ఆమె ట్వీట్ చేశారు. మాగనూర్ జెడ్పీ హైస్కూల్లో వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలపై బీఆర్ఎస్ నేతలు ప్రశ్నిస్తారని, ప్రజలతో కలిసి ఉద్యమిస్తారనే భయంతో కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ అరెస్టులకు తెరలేపిందని ఫైర్ అయ్యారు. అక్రమ అరెస్టులు, నిర్బంధాలతో ప్రజలు తిరుగుబాటును అణచివేయాలనుకోవడం మూర్ఖత్వమని ఎక్స్ వేదికగా ఎమ్మెల్సీ కవిత అన్నారు. కుత్బుల్లాపూర్ నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని హైడ్రా కమిషనర్ రంగనాథ్ పర్యటించారు. తుర్క చెరువులోని కలుషిత నీరు కలుస్తుందని ఫిర్యాదులు రావడంతో సంబంధిత అధికారులతో కలిసి పర్యవేక్షించారు. అనంతరం ఎర్రకుంట చెరువులో కూల్చివేసిన అక్రమ నిర్మాణాల స్థలాన్ని పరిశీలించారు. ఎర్రకుంట చెరువు పైలట్ ప్రాజెక్టు అభివృద్ధిపై అధికారులతో చర్చించారు. కాంగ్రెస్ నేత వి హనుమంతరావు కారుపై గుర్తు తెలియని దుండగులు దాడి చేశారు. హైదరాబాద్ అమర్పేటలోని తన ఇంటి ముందు పార్క్ చేసిన కారును గుర్తు తెలియని వాహనంతో ఢీకొట్టినట్లు విహెచ్ తెలిపారు. అనంతరం దాడి చేసిన వ్యక్తులు పారిపోయినట్లు ఆయన తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని విహెచ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తిరుమల శ్రీవారిని సినీ నటి జ్యోతిక దర్శించుకున్నారు. సుప్రభాత సేవ సమయంలోని నటి జ్యోతిక పాల్గొని శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయం వెలుపల జ్యోతికతో ఫోటోలు దిగేందుకు భక్తులు ఆసక్తి చూపారు. ఏపీ కేవీఐపీ చైర్మన్ గా కేకే చౌదరి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి హాజరయ్యారు. కేవీఐపీ చైర్మన్ బాధ్యతలు స్వీకరించిన చౌదరిని మంత్రి అభినందించారు. అనంతరం ఖాదీ ఉత్పత్తులతో ఏర్పాటు చేసిన స్టాళ్లను మంత్రి పరిశీలించారు. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని తమ్మరబండపాలెంలో జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పర్యటించారు. తమ్మరబండపాలెంలోని పీసీఎస్ కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. అనంతరం రైతులతో మాట్లాడారు. కొనుగోలు కేంద్రంలోని గోనె సంచులకు వేసే ట్యాగ్లను ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంచాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. ఏలూరు జిల్లా వేలేరుపాడులోని ఆర్డీఓ ఎంవి రమణ ఆధ్వర్యంలో భూ సమస్యల పరిష్కార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రమణకు కూటమి నాయకులు, నిర్వాసితులు అందరూ కలిసి వినతి పత్రం అందజేశారు. అవార్డు పాస్ చేసిన పొలాలకు నష్టపరిహారం చెల్లించాలని, మిగులు భూములు కూడా సర్వే చేయాలని వినతి పత్రంలో తెలిపారు. గిరిజనులకు ఇచ్చిన భూమి సరిహద్దులు కూడా చూపించాలని ఆర్డీఓను కోరారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో భారీగా డ్రగ్స్ పట్టుబడింది. రాచకొండ కమిషనరేట్ పోలీసులు నార్కెటిక్ యాంటీ డ్రగ్స్ సంయుక్తంగా జరిపిన దాడుల్లో 120 కిలోల మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. యాదగిరిగుట్ట మండలం కందుకూరు పరిధిలోని మూతపడిన కెమికల్ ఫ్యాక్టరీలో డ్రగ్స్ తయారు చేస్తున్నట్లు గుర్తించారు. ప్రధాన నిందితుడితో పాటు 8 మందిని అరెస్ట్ చేశారు. 5 పరారులో ఉన్నారు. అన్నమయ్య జిల్లా రాయచోటిలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ లో పోలీసు జిల్లా స్థాయి గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్ ను నిర్వహించారు. ఈ పోటీలను జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ప్రారంభించారు. విధుల్లో నిమగ్నమై ఉన్న సిబ్బందిని మానసిక ప్రశాంతత కల్పించేందుకే స్పోర్ట్స్ మీట్ నిర్వహిస్తున్నామని ఎస్పీ తెలిపారు. ఈ పోటీల్లోని 3 రోజుల పాటు జరగనున్నాయని తెలిపారు.
నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలం అలివేలు మంగాపురంలోని వింత ఘటన వెలుగు చూసింది. పెన్నా చెంచయ్య అనే రైతు పొలంలో వేప చెట్టు ఉంది. 3 రోజులుగా చెట్టు నుంచి పాలొస్తున్నాయి. చెట్టు కింది భాగం పై భాగం నుంచి పాలొస్తున్నట్లు రైతు చెబుతున్నాడు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు అక్కడికి భారీగా తరలివస్తున్నారు. వేప చెట్టుకు పూజలు చేస్తున్నారు. బ్రహ్మం గారి మాట నిజమవుతుందని వారు అంటున్నారు. రంగారెడ్డి జిల్లా మీర్పేట్ పిఎస్ పరిధిలోని భారీ చోరీ జరిగింది. పింగళి అపార్ట్మెంట్లోని మోహన్కు చెందిన ప్లాట్లో దుండగులు చొరబడి 15 లక్షల నగదు, 12 తులాల బంగారాన్ని ఎత్తుకెళ్లారు. వెంటనే బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దొంగతనం దృశ్యాలు సీసీ కెమెరాలు రికార్డయ్యాయి. సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మేడ్చల్ జిల్లా సామీర్పేటలోని రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ నుండి మూడ్చింతలపల్లికి చెందిన వెళ్తుండగా కొత్తూరు వద్ద ఓ కారు అదుపు తప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఫర్హాన్ అహ్మద్ అన్సారీ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా మరో 3కి తీవ్రంగా గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా మణికొండలోని అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈఐపీఎల్ అపార్ట్మెంట్ 9వ అంతస్తులో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. మంటలు చెలరేగడంతో అపార్ట్మెంట్ వాసులు భయంతో పరుగులు తీశారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. కడప జిల్లా శంకరాపురంలోని మామిళ్ల నాగ ప్రశాంత్ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఆసుపత్రిలోని ల్యాబ్ గదిలోని విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కావడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఇక ఈ ప్రమాదం కారణంగా సుమారు ₹1,00,000 ఆస్తి నష్టం వాటిల్లిందని ఆసుపత్రి యాజమాన్యం తెలిపింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇక కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాలలోని అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. నేరెళ్ల సందీప్ అనే వ్యక్తి బొలెరో వాహనంలో 35 క్వింటాల పత్తితో మహారాష్ట్రకు వెళ్తున్నాడు. అయితే స్టేడియం సమీపంలోని బొలెరో వాహనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వాహనంలో సాంకేతిక లోపం కారణంగా మంటలు చెలరేగాయని స్థానికులు తెలిపారు. హైదరాబాద్ రామంతపూర్లోని వివేక్ నగర్లో ఓ ఇంట్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. తెల్లవారుజామున 3 గంటల సమయం ఇంట్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో పార్కింగ్లో ఉన్న 9 బైకులు దగ్ధమయ్యాయి. అయితే పార్కింగ్లోని ఓ బ్యాటరీ బైక్ పేలి మంటలు వ్యాపించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్ జీడిమెట్ల పారిశ్రామిక వాడలోని ఎస్ఎస్వి ఫ్యాబ్ పరిశ్రమలో నిన్న మధ్యాహ్నం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అయితే మంటలను అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఇప్పటి వరకు మంటలు అదుపులోకి రాలేదు. భారీ మంటల దాటికి పూర్తిగా కాలి మొత్తం 4 అంతస్తుల భవనం కూలిపోయింది. ఇంకా మంటలు అదుపులోకి రాకపోవడంతో పరిసర ప్రాంత వాసులు భయాందోళనకు గురవుతున్నారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలోని డబుల్ మర్డర్ జరగడంతో కలకలం రేగింది. నేలకొండపల్లిలోని నివసిస్తున్న భార్యాభర్తలు రమణ కృష్ణకుమార్ని గుర్తు తెలియని దుండగులు హత్య చేశారు. రమణ కృష్ణకుమారిని వారి ఇంట్లోనే చంపేశారు. తమ ఆనవాళ్లు దొరకకుండా దుండగులు ఇంటి చుట్టూ కారం చల్లారు. డబ్బు, నగల కోసమే హత్యలు జరిగి ఉంటాయని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలను సేకరించారు. హైదరాబాద్ మాదాపూర్లో విషాదం నెలకొంది. మై హోమ్ బుజా 9వ అంతస్తు పైనుండి పడి వివాహిత మృతి చెందింది. మృతురాలు ఒడిశాకు చెందిన అశ్వితా సింగ్ గుర్తించారు. సరోగసి ద్వారా పిల్లలను పొందేందుకు రాజేష్ బాబు అనే వ్యక్తి ఒప్పందం చేసుకున్నాడు. 10 లక్షల డీల్ కుదుర్చుకున్నాడు. అయితే కొన్నాళ్లుగా అతడి ప్రవర్తన నచ్చకపోవడంతో పారిపోయేందుకు అశ్విత ప్రయత్నించింది. ఈ క్రమంలోనే పైనుండి కిందపడి చనిపోయింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి కార్యకర్తలను పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు. మాగనూరు జెడ్పీ హైస్కూల్లో వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలు జరిగాయి. ఈ నేపథ్యంలో మాగనూరులోని ధర్నా చేయడానికి సిద్ధమవుతున్నారనే సమాచారంతో పోలీసులు ముందస్తు అరెస్టులు చేశారు. ఈ మేరకు రామ్మోహన్ రెడ్డి కార్యకర్తలను అరెస్ట్ చేసి మద్దూరు పోలీస్ స్టేషన్కు తరలించారు. శ్రీ సత్యసాయి జిల్లా లేపాక్షి మండలం కొండూరులోని దారుణం జరిగింది. కొండూరులోని ఎస్సీ కాలనీకి చెందిన శేఖర్ తన భార్య ఈశ్వరమ్మతో తరచూ గొడవ పడుతూ ఉండేవాడు. నిన్న కూడా అలాగే ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో భార్య ఈశ్వరమ్మను శేఖర్ గొంతు కోసి హత్య చేసిన అనంతరం పోలీసుల ఎదుట లొంగిపోయాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
నెల్లూరు జిల్లాలో హిజ్రాల నాయకురాలు హాసినిని దుండగులు కాచి దారుణంగా చంపేశారు. పార్లపల్లి గ్రామం గుడిలోని పూజలు నిర్వహించిన హాసిని తిరుగు పయనమయ్యారు. ఇక టపాతోపు వద్ద 2 కార్లలో వచ్చిన దుండగులు ఆమెను కత్తులతో పొడిచారు. తీవ్రంగా గాయపడిన హాసిని 108 వాహనంలో నెల్లూరు అపోలో ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే హాసిని మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. హీరో ధనుష్ తో నటి నయనతార, ఆమె భర్త దర్శకుడు విఘ్నేష్ శివన్ మధ్య గొడవ ఇప్పుడు న్యాయస్థానాలకి చేరింది. నయనతార ఆమె భర్త విఘ్నేష్ శివన్ పై మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. హీరో ధనుష్ కు చెందిన నిర్మాణ సంస్థ ఈ దావా వేసింది. తమ అనుమతి లేకుండా నానూమ్ రౌడీ దాన్ సినిమా విజువల్స్ ని నెట్ఫ్లిక్స్ సంస్థ రూపొందించిన డాక్యుమెంటరీలు వాడారని పిటిషన్లో పేర్కొన్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాను తీవ్ర వాయుగుండంగా మారింది. తుఫానును ఫెంగల్గా అధికారులు నామకరణం చేశారు. మరో 2 రోజుల్లో చెన్నై, పుదుచ్చేరి మధ్యలో తీరం దాటే అవకాశం ఉంది. ఇప్పటికే దీని ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండగా ఉత్తరప్రదేశ్లోని ఓ మోస్తారు వర్షం కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఫెంగల్ తుఫాన్ కారణంగా నెల్లూరు జిల్లాలో నిన్నటి నుండి కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. సంగారెడ్డి జిల్లాలో చలి పంజా విసురుతుంది. కోహీర్ మండలంలోని చలి తీవ్రంగా పెరగడంతో ఇళ్ల నుండి బయటకి రావాలంటేనే ప్రజలు జంకుతున్నారు. గత వారం రోజులుగా సుమారు 8.8 డిగ్రీల నుండి 9 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత పడిపోయింది. పొగమంచు కారణంగా రోడ్లు కనిపించక వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే రానున్న రోజుల్లో మరింత తీవ్ర స్థాయిలో ఉష్ణోగ్రతలు పడిపోయే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. రెజ్లర్ బజరంగ్ పునియాపై నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ 4 ఏళ్ల పాటు నిషేధం విధించింది. డోపింగ్ టెస్ట్ కోసం శాంపిల్ ఇవ్వడానికి నిరాకరించడంతో నాడా చర్యలు తీసుకుంది. ఏప్రిల్ 23న బజరంగ్పై సస్పెన్షన్ వేటు వేయగా తాజాగా 4 ఏళ్ల పాటు నిషేధం విధించింది. బజరంగ్ పునియా రెజ్లింగ్ పోటీల్లో పాల్గొనడానికి విదేశాల్లో కోచింగ్ ఇవ్వడానికి వీల్లేదని స్పష్టం చేసింది.